హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఇదైతే మనం నెహ్రూ జువాలజికల్ పార్క్ వెళ్ళాం కదా, అక్కడైతే ఇదైతే సెకండ్ బ్లాగ్ అనమాట. సెకండ్ ఇది పార్ట్. మేమైతే ఈ వీడియోలో అయితే స్నేక్ జోన్ అయితే వెళ్ళాము. చాలా బాగుంది. బట్ ఇక్కడైతే ఎలిఫెంట్ అయితే కనిపిస్తుంది చూడండి, చాలా దూరం నుంచి అయితే కనిపిస్తుంది. నేనైతే కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఒకటే అయితే ఎలిఫెంట్ అయితే ఉంది ఇక్కడ చూడండి. షట్టర్ వేసి ఒక ఏసీ పెడితే చల్లగా పడుకుంటది. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు స్నేక్స్ జోన్కి అయితే వెళ్తున్నాము. బట్ లాస్ట్ అనమాట స్నేక్ జోన్కి అయితే వెళ్ళాము. లాస్ట్లో ఇక ఒక పక్క టైం అయిపోతుంది, మూవీకి ప్లాన్ చేసుకున్నాము, టైం అయిపోతుంది. మూవీ వచ్చేసి 4:20 అట్లా అనమాట. చూసేయండి, ఇదే అయితే స్నేక్ జోన్ అనమాట. స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుందని చెప్పాను కదా, 35 రూపీస్. ఆ ఎంట్రీ టికెట్ తీసుకొని అయితే మేము లోపలికైతే వెళ్ళాము. నిజంగా నేనైతే రియల్గా చెప్తున్నాను, నిజంగా చాలా బాగుంది. నాకైతే నచ్చింది అయితే స్నేక్ జోన్ అనమాట. మనం రకరకాల పాములను అయితే ఇక్కడైతే చూడొచ్చు. అసలు నాకు చాలా ఎగ్జైట్ అనిపించింది, నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు చూడలేదని చెప్పాను కదా మీకు ఫస్ట్ వీడియోలో. బట్ ఈ వీడియోలో ఎలాగైనా స్నేక్ జోన్ చూడాలి, మిగతా ఏమైనా మిస్ అయినా పర్లేదు, స్నేక్ జోన్ అయితే మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అయితే స్నేక్ జోన్కి అయితే వచ్చేసాము. మీకైతే స్నేక్స్ అయితే డిఫరెంట్ స్నేక్స్ అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మొత్తం అయితే చూసేయండి. ఇక్కడైతే తొండలు అనమాట. ఇవి పెద్ద తొండలు, అడవి తొండలు అనుకుంటా. చాలా పెద్దగా ఉన్నాయి. మనకెళ్ళి అయితే ఇంత పెద్ద తొండలు ఉండవు కదా. చూడండి, ఇక్కడైతే అనకొండ చూడండి, ఎంత పెద్ద పాము. అసలు నిజంగా ఇవి మనుషుల్ని మింగుతాయంట ఫ్రెండ్స్. వీటికి మరి అంత పెద్ద పొట్ట లేదు, మనుషులను మింగే అంత పెద్ద పొట్ట అయితే లేదు, కానీ మనుషుల్ని మింగుతాయి అని అంటారు. ఇది కూడా అనకొండలో ఇంకొక టైప్ ఆఫ్ అనకొండ అనమాట. నాకు తెలిసిన పేర్లు ఉన్న పాముల పేర్లని నేను చెప్తాను, నాకు తెలిసినవి. మిగతావి నాకు తెలియనివి నాకైతే తెలియదు. ఇక్కడైతే శ్వేతనాగు అంట. శ్వేతనాగులాగా వైట్ పాము అయితే ఉంది. ఇక్కడ తెల్ల త్రాసేమో ఇది మ్యాక్సిమం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చాలా పాములు అయితే ఉన్నాయి. బట్ ఇది వచ్చేసి వెదురు పింజర పాము అంట. మా హస్బెండ్ అయితే వీడియో తీశాడనమాట స్నేక్ జోన్లో. మా హస్బెండ్ వీడియో బాగా తీస్తాడు, కానీ తీయటానికే కొంచెం బతిలాడుకోవాలన్నమాట. తీయి అని చెప్పేసి. తీయటం అయితే చాలా బాగా తీస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పాములు 3 ఉన్నాయి ఇక్కడే. మళ్ళీ లోపల కూడా చాలా అయితే ఉన్నాయి. చాలా నీట్గా అయితే తీస్తాడు. చూడండి అసలు ఇవి ఎలా అయితే వెళ్తున్నాయో. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద పాము అనమాట ఇది. ఈ పాము వచ్చేసి బట్ ఇది బ్లాక్ కోబ్రా అనుకుంటా. చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు అమ్మో, నిజంగా అసలు అవి వదిలితే అయితే అక్కడ ఒక్కరు కూడా ఉండరు. ఒక చెట్టులోనే 4-5 పాములు అయితే ఉన్నాయి. అది ఒక చిన్న పాము కూడా కాదు, చాలా పెద్ద పాములు చుట్టేసుకొని అయితే పడుకొని ఉన్నాయి. నిజంగా ఇక్కడ చూడండి, ఒకటి నల్లది ఇక్కడ చెట్టు పైన చూడండి, ఒకటి దిగుతూ ఉంది. అటు నుంచి అయితే ఒకటి అయితే చూడండి కొమ్మ పైన వస్తూ ఉంది ఒకటి. ఇంక ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే చాలా క్యాప్చర్ చేశాడు మా హస్బెండ్. ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ కోబ్రా అంట. ఇది కరిస్తే ఇంకా చనిపోతారు. ఇంకా అయితే వెళ్తున్నాం చూడడానికి. టైం లేదు, త్వరగా అయితే చూసేసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ పసికేరు పాము అంటారు కదా, మనకి ముక్కులోకి వెళ్తుంది. మేము చిన్నప్పుడు అయితే చెట్టు మీద పసికేరు పాములు ఉంటాయి అని అంటారు. ముక్కులోకి అయితే వెళ్తుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొమ్మకైతే చుట్టేసుకొని ఉంది చూడండి ఇక్కడ. ఇదైతే మట్టి తినే పాము ఫ్రెండ్స్. మట్టి తినే పాము తెలుసు కదా, అందరికీ ఐడియా ఉంటుంది. అది మట్టి తింటుంది, అందుకని దాన్ని మట్టి తినే పాము అని అంటారు.
ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇవైతే నిజంగా ఇవి నల్ల త్రాసు లేదా ఇంకా ఇంకొక పాము ఏదో అంటారు కదా, నల్ల త్రాసు, తెల్ల త్రాసు, ఇంకొక పాము ఏదో అంటారు ఫ్రెండ్స్. నాకు ఆ పేరు అయితే సరిగా ఐడియా లేదు. ఆ పాము అనుకుంటా ఇది. చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే ఎక్కుతుందో. అమ్మో చాలా డేంజర్ అసలు. అది ఎక్కుతూ ఉంది, కింద పడుతూ ఉందన్నమాట. సో ఇదైతే అంతే చూస్తూ ఉంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇంకొక టైప్ ఆఫ్ పాము. ఇక్కడైతే ఒక చిన్న పాము ఉంది. ఇది వచ్చేసి మనకి ఇది చెట్టిరికి పాము ఫ్రెండ్స్. చెట్ల పైనే ఉంటాయి ఈ పాములు, మనుషుల పైన కూడా దూకుతూ ఉంటాయి అన్నమాట ఈ పాములు. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు వీటిని చంపడం కూడా చాలా అసలు కష్టపడాలి. అట్లా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయి, చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని అయితే ఉడుములు అలా అయితే ఉన్నాయి. కానీ ఇంకా మాకు ఆల్మోస్ట్ టైం కంప్లీటెడ్ అవుతుంది. మేమైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, లేట్ అవుతుందని చెప్పేసి అయితే మేము త్వరగా అయితే వెళ్ళిపోయాము. ఇంకా రిమైనింగ్ అయితే మేము చూడలేదు ఫ్రెండ్స్. ఇంకా ఉడుములు అవన్నీ చాలా ఉన్నాయన్నమాట, కానీ మేము చూడలేదు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్